ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Lord, we thank you for your faithfulness. ప్రభువా, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. The Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, anoint every one of us. మాలో ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. Anoint me with the Holy Spirit. నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించండి. The words we're going to speak will break the hearts of men and women. మీరు మాట్లాడే మాటలు మా యొక్క హృదయాల్ని తెరిచినట్లుగా, విరువబడినట్లుగా సహాయం చేయండి. Imbibe faith in us. మరి విశ్వాసంలో మేము మునిగినట్లుగా సహాయం Transform చేయండి. lives. మా యొక్క జీవితాన్ని రూపాంతరపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Good. Praise God. We దేవుని స్తోత్రం. hope you're all very alert. మరి అందరూ కూడా మరి అలర్ట్గా ఉన్నారు కదా. So I have got two parts today. మరి రెండు భాగాలు నేను చెప్పాలనుకున్నాను ఈ దినాన. Last week we saw about 5 promises. మరి పోయిన వారం 5 వాగ్దానాల్ని మనం చూసాము. We could cover only 3 promises. మరి 3 వాగ్దానాలు మాత్రమే మనం We will చూడగలిగాము. see 2 more promises. మరి 2 మిగిలిన వాగ్దానాలు చూద్దాం ఈ దినాన. Promises for the believers to believe. మరి విశ్వాసులు నమ్మగలిగిన వాగ్దానములు. But before that, మరి దానికంటే ముందు, today being the Father's Day, మరి ఈ దినము మరి తండ్రుల దినోత్సవం. I would like to speak few words about the Father's Day. మరి తండ్రుల నిమిత్తమే కొన్ని మాటలు నేను చెప్పదలుచుకున్నాను. Do you really know why did Jesus come to the earth? మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది? Right. One of the main goals of Jesus coming is to reveal the Father's heart. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ముఖ్య గురి ఏంటంటే తండ్రి హృదయాన్ని మనకు తెలియపరచడం. He not only came to die for us on the sin, మరి పాపం నిమిత్తం సిలువ మీద మన కొరకు మరణించడం not మాత్రమే only కాదు, he defeated devil on the cross, మరి సిలువ మీద అపవాదిని ఓడించడం మాత్రమే కాదు, not only we also died with Christ Jesus. మరి మనం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాము. And people never knew in Old Testament, మరి ప్రజలు పాత నిబంధనలో వాళ్ళకి తెలియదు. as well as even today, మరి ఈ దినాన కూడా they think God is a very angry God. మరి దేవుడు ఎంతో ఉగ్రుడైన దేవుడు అనుకుంటారు. So he has to be, given sacrifices so that his anger is reduced. మరి త్యాగం చేశాడు కాబట్టి ఆయన కోపం తగ్గిపోయింది అనుకుంటారు. And many times they think God will punish people. మరి చాలాసార్లు అనుకుంటాడు దేవుడు శిక్షిస్తాడు ప్రజలను అని. He will punish us with smallpox, chicken pox. మరి చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ అనే వ్యాధుల ద్వారా. And many such things are there. మరి చాలా ఇట్లాంటి దురాలోచనలు ఉన్నాయి. And many times they build the image of God so horrible. మరి చాలా సార్లు ఎంతో కోపోద్రేకుడైన విగ్రహాన్ని వాళ్ళు చేసుకుంటూ Very ఉంటారు. fearful images. మరి ఎంతో భయంకరమైన విగ్రహాలు, భయం వేస్తుంది వాటిని They were చూస్తే. afraid to come near God. మరి దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటారు. But do you really know? కానీ నీకు తెలుసా నిజంగా? No one really imagined. మరి ఎవరు కూడా ఊహించలేదు ఆ విధంగా. God is our Father. మరి దేవుడు మన పరలోకపు తండ్రి అని, And the Heavenly Father. పరలోకంలో ఉన్న తండ్రి అని. And Jesus said this very clearly. యేసుక్రీస్తు వారు ఎంతో క్లుప్తంగా చెప్పారు. His disciples were also not very clear. మరి శిష్యులకు కూడా అట్లాంటి ఆలోచన లేదు, సరైన ఆలోచన. And their disciples really asked him. మరి శిష్యులందరూ కూడా యేసుప్రభుని అడుగుతున్నారు. Jesus was always telling, "My Father, my Father." మరి ఎప్పుడు యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నా తండ్రి, నా తండ్రి అని. He very rarely said, "My God." మరి చాలా తక్కువగా నా దేవా అని He పలికారు said, ఆయన. "My Father." మరి నా తండ్రి అని పలికారు చాలా సార్లు. And if you turn to John chapter 14, మరి యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, and verse 8 to 10, మరి 8 నుంచి 10 వచనాలు చూస్తే, Philip really told to Jesus Christ, అప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, "Lord, ప్రభువా, show us the Father, తండ్రిని మాకు కనుపరచుము, and it is sufficient for us." మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, And Jesus said to him, మరి యేసు ఫిలిప్పుతో అన్నారు, "Have I been with you so long, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను, and yet you have not known me, Philip? నీవు నన్ను ఎరుగవా ఫిలిప్పు? He who has seen me has seen the Father." నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. So how could you say, "Show us the Father"? మరి తండ్రిని చూపించమని ఎలా నువ్వు చెప్తున్నావు? Do you not believe మరి నువ్వు ఇంకనూ నమ్మిక that లేకుండా I ఉన్నావా? am in the Father మరి నేను తండ్రి యందు ఉన్నానని, and Father in me? మరి తండ్రి నా యందు ఉన్నాడని. Praise God. దేవునికి స్తోత్రం. Jesus said, యేసుక్రీస్తు వారు అన్నారు, "Who has seen me?" మరి నీవు నన్ను చూసి ఉన్నావు. That means how I've been dealing with you for the 3 years. మరి 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా నేను మీతో ఉన్నానో నువ్వు చూసావు. How I healed you, మరి ఏ విధంగా మిమ్మల్ని how I స్వస్థపరిచాను, forgave you, ఏ విధంగా క్షమించాను, in which he was able to forgive
the woman caught in adultery. మరి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఆయన క్షమించారు. How he was able to bless, the Samaritan woman. మరి came to సమరయ them. స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించారు. Every act of God. మరి ప్రతి దేవుని యొక్క ప్రతి పని కూడా Jesus said, "This is all Father's way." మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క మార్గాలే అని Has చెప్పారు. seen me, మరి మీరు నన్ను చూచి has ఉన్నారు, seen the Father. మరి తండ్రిని చూచి ఉన్నట్టే. So this is a very transforming truth. మరి ఇది రూపాంతరపరిచే సత్యమై ఉన్నది. Not only mental understanding. మరి కేవలం మన మెదడుతో అర్థం If you చేసుకోవడమే కాదు. want to learn only one thing today, మరి ఒకే విషయం నువ్వు చెప్పాలనుకుంటే ఇదేనా? today you can go from this place. మరి ఈ స్థలం నుండి నువ్వు వెళ్ళి, God, దేవా, reveal yourself as a father to me. మరి తండ్రిగా నీవు నాకు కనిపరుచుకో Not దేవా. mental revelation. మరి కేవలం మరి మెదడుతో అర్థం చేసుకోవడం మాత్రమే కాదు. Okay, when we think about our father, మరి తండ్రి గురించి ఆలోచించినప్పుడు, think about mother. మరి తల్లి గురించి ఆలోచించినప్పుడు, We had never had a perfect father in life. మరి మన జీవితాల్లో పరిపూర్ణమైన తల్లిదండ్రులు మనకు ఉండలేకపోవచ్చు. Earthly fathers, they did the best, మరి ఈ భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు మంచివి చేయాలని చూస్తారు. but they were not able to show us true love of the heavenly Father. మరి పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమను వాళ్ళు మనకు చూపించలేరు. And many times, father, they were very angry, మరి చాలాసార్లు తండ్రి కోపంగా ఉంటారు. and some of us had a problem. మరి కొంతమందికి సమస్యలు ఉంటాయి. They lost the father in the మరి midway. తండ్రిని మధ్యలోనే కోల్పోయిన వారు ఉంటారు. But in all cases, కానీ వీటన్నిటికీ మించి one problem all of us face, మరి ఒక సమస్య మనం ఎదుర్కొనేది ఏంటంటే, whether అందరూ those కూడా who have earthly father, మరి నీకు భూలోకంలో తండ్రి those who ఉన్నా lost their father, లేకపోతే తండ్రిని నువ్వు కోల్పోయినా, we all like orphans. మనం అందరం కూడా అనాథల వలె ఉన్నాం. Orphans, they're insecure. మరి అనాథలు ఎప్పుడు కూడా వాళ్ళు అభద్రతలో నివసిస్తూ ఉంటారు. They're really thinking, anybody is there in the world to care for us. మరి నా గురించి జాగ్రత్త వహించడానికి ఈ లోకంలో ఎవరైనా Can anyone can ఉన్నారనుకుంటారు. understand? మరి ఈ లోకంలో ఎవరైనా నన్ను అర్థం Will చేసుకుంటారా అని someone ఆలోచిస్తారు. will help me? మరి ఎవరైనా నాకు సహాయం చేసేవారు ఉన్నారా అని We live in a అనుకుంటారు. very difficult world, మరి ఎంతో క్లిష్టమైన లోకంలో మనం a world of నివసిస్తున్నాము. injustice, మరి అన్యాయం ఉన్న లోకంలో world మనం full ఉంటూ of ఉన్నాము. unrighteousness. లేకపోతే మరి అపవిత్రత ఉన్న Is లోకంలో ఉంటూ anyone ఉన్నాము. there to God, earthly మరి father can help me? మరి ఎవరైనా సహాయం చేసే తండ్రి నాకు ఉన్నారా అని అనుకుంటూ ఉంటారు. And Jesus was really teaching మరి us యేసుక్రీస్తు వారు నిజంగా ఇక్కడ in బోధిస్తున్నారు. Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం He చూసినట్లయితే, really God called as the heavenly Father. మరి అక్కడ పరలోకమందున్న తండ్రి మనకున్నారు. He was teaching us to pray. మరి ఈ విధంగా ప్రార్థించండి అని Our చెప్పి ఆయన Father మనకు in బోధిస్తున్నారు. heaven, chapter 6, verse 9. 6వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త. We should really, our Father in heaven. పరలోకమందున్న మా తండ్రి. Right. And Jesus also revealed one more truth. మరి ఇంకొక సత్యాన్ని కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ. This is what, I have seen a testimony of a man of God. మరి ఒక దైవజనుడి యొక్క సాక్ష్యంగా దీన్ని నేను చూడగలిగాను. I've been living for Jesus Christ for many years, and very elderly man. మరి ఒక దైవజనుడిగా ఒక పెద్దగా ఆయన ఎంతో కాలంగా నివసిస్తున్నారు And దేవునిలో. when he completed 50 years of Christian life, మరి perhaps, క్రైస్తవ జీవితంలో 50 సంవత్సరాలు ఆయన living ముగించుకోగలిగారు. as, walking in with Christ for 50 years. మరి క్రీస్తుతో పాటు 50 సంవత్సరాలుగా ఆయన నడుస్తూ ఉన్నారు. After born again experience, మరి తిరిగి జన్మించిన అనుభవం తర్వాత and he was sharing, మరి ఆయన ఈ he was విధంగా also doing full-time work for God, మరి పూర్తికాల పరిచర్యలో ఆయన ఉన్నారు. and he wanted to share మరి ఆయన ఏం బోధిస్తున్నారో తెలుసా? some of the important truths I have learned in my life. మరి నా జీవితంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన సత్యాలు నేను చెప్తున్నాను. How many years you are walking as Christ? మరి ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రీస్తుతో నడిచావు? How do you are a child of God for how many years? మరి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని బిడ్డగా మారావు? Any answer from your side? మరి మీ నుండి ఏదైనా సమాధానం ఉందా? Tell me, how many years you are walking as a child of God? మరి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డగా నువ్వు నడుస్తున్నావు? How many years, Mr. John Sharani? 20 years? మరి 20 సంవత్సరాలు. Some answer from students? What about David? 6 years? మరి ఇంకొక సహోదరుడు 6 సంవత్సరాలు. What about you? 4 years. మరి ఇంకొక సహోదరి 4 సంవత్సరాలు. No one wants to answer it. మరి ఎవరు కూడా సమాధానం చెప్పడానికి Any ఇష్టపడరు. answer? What was Soumya? 6 years. మరి 6 సంవత్సరాలు. What did you learn in 6 years? మరి 6 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నారు మీరు? Suppose someone asked, okay, మరి ఎవరైనా అడిగారు Soumya or అనుకోండి, Kirtan,
మరి ఎవరైనా అడిగారు అనుకోండి, what important truth you learned in 4, 6, 10, 20 years? మరి 6 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు 10 సంవత్సరాల What truth you కాలంలో will tell? ఒక్క సత్యం నువ్వు నేర్చుకున్న సత్యం ఏంటి దేవుని నుంచి? Perhaps you not thought about it. మరి దాని గురించి ఎప్పుడు ఆలోచించి ఉండడం మనం. Good to really think about it. మరి దాని గురించి ఆలోచించడం So this మంచిది. man of God, మరి ఈ దైవజనుడు the important truth మరి ముఖ్యమైన సత్యాన్ని ఆయన he learned బోధిస్తున్నారు. was, మరి ఆయన నేర్చుకున్న సత్యం ఏంటంటే, Father God loves me మరి తండ్రి అయిన దేవుడు నన్ను as ప్రేమిస్తున్నాడు. he loved his only begotten son మరి Jesus ఒక్కగానొక్క Christ. కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమించినట్టుగా నన్ను ప్రేమిస్తున్నారు. The heavenly Father's love is, మరి పరలోకమందున తండ్రి ప్రేమ we all ఎట్లాంటిదంటే, know he loves us, మనం అందరికీ తెలుసు ఆయన మనల్ని but ప్రేమిస్తున్నారు. no one knows the extent of love. మరి ఎంతవరకు ప్రేమిస్తున్నారో మనకు తెలియదు. He loves you మరి ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. as much as he loved his only begotten మరి son. ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమించినట్టుగా ప్రేమిస్తున్నారు. That is given in John chapter 17 మరి యోహాను సువార్త 17వ అధ్యాయం and మనం verse చూసినట్లయితే 23, 23వ వచనంలో, that you have sent me and loved them as you have loved me. Later part of John chapter 17 verse 23. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం చివర్లో, Can we all read John chapter 17 verse 23? మరి అందరం కూడా కలిసి చదువుదామా? Read it in Telugu now. మరి 23వ అధ్యాయం చివర్లో మనం చూసినట్లయితే, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. Right. Read it again. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. Praise God. దేవునికి స్తోత్రం. As much as he loved only son Jesus Christ. మరి ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమించినట్టుగా ప్రేమించారు This మనల్ని. will definitely release you from insecurity. మరి ఈ యొక్క సత్యము అభద్రత నుంచి మనల్ని విడిపించాలి. Because we live in a competitive world. మరి ఈ పోటీ తత్వం కలిగిన లోకంలో మనం God's నివసిస్తున్నాము. got a plan for me. మరి దేవుడు నా కొరకు ఒక ప్రణాళిక కలిగి Plan ఉన్నారు. for my salvation. మరి నా యొక్క రక్షణ నిమిత్తమే Plan ప్రణాళిక for కలిగి my ఉన్నారు. growth. మరి నా యొక్క ఎదుగుదల Plan నిమిత్తమే concerning my ప్రణాళిక. studies. మరి నా యొక్క చదువుల నిమిత్తమైన ప్రణాళిక. My job. మరి నా యొక్క ఉద్యోగం నిమిత్తమైన Marriage. ప్రణాళిక. నా యొక్క వివాహం గురించిన Ministry, ప్రణాళిక. church, నా యొక్క everything. ప్రతి దాని గురించి కూడా. If you truly believe, మరి నీవు నిజంగా no నమ్మినట్లయితే, man or woman in the earth can take that plan from you. మరి ఏ స్త్రీ పురుషుడు ఆ ప్రణాళికను తీసివేయలేడు నీ నుంచి. You really believe that or not? మరి నిజంగా నువ్వు నమ్ముతున్నావు లేదా? No doubt we have to all write competitive exams. మరి దానిలో సందేహం లేదు, మనం పోటీ పరీక్షలు రాయాలి. But nobody can beat you. మరి ఎవ్వరు కూడా నిన్ను తొలగించలేరు దాని నుంచి. The job or ఉద్యోగం admission నుంచి God కానీ. is playing. You really believe that or not? మరి నిజంగా నువ్వు నమ్ముతున్నావు లేదా ఈ So we విషయాలు? can live a life without any insecurity. మరి ఎటువంటి అభద్రత లేకుండా నువ్వు జీవితంలో ముందుకు నడవచ్చు. So you can truly today onwards. మరి ఈ దినం నుండి So that man of God was telling, మరి దైవజనుడు చెప్తున్నారు, whenever I pray, మరి నేను ఎన్నడూ కూడా మరి ఈ విధంగా whenever I అనుకోలేదు. talk to God, మరి ఎప్పుడైతే నేను దేవునితో I ప్రార్థిస్తున్నాను, call him by dad. మరి నాన్న అని ఆయన పిలుస్తున్నాను. Not by, just name dad, but truly meaning that. మరి కేవలం ఆ పదాలు వల్లించడం కాదు, నాన్న అని నిజంగా Dad, పిలుస్తున్నాను. help me. మరి నాన్న నాకు సహాయం చేయి. Dad, thank you. మరి తండ్రి నీకు కృతజ్ఞతలు. You are my dad. మరి నీవు నా తండ్రివి. You are God also. మరి నీవు దేవుడిగా కూడా ఉన్నావు. I'm not alone. మరి నేను ఒంటరిగా లేను. Right? Really believe that, my brothers మరి and నిజంగా sisters. నువ్వు నమ్ముతున్నావా సహోదరుడు సహోదరి? What a, heavenly Father. మరి పరలోకమందున తండ్రి ప్రేమ ఈ విధంగా And ఉంది. Jesus was telling, మరి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. when he was telling again in Matthew chapter 6, మరలా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు. and where he was really telling about your Father in heaven మరి పరలోకమందున మీ తండ్రి even takes care of the birds. మరి ఈ ఆకాశ పక్షుల గురించి ఆయన భద్రత వహిస్తున్నారు. Right, chapter 6 verse 26. మరి 6వ అధ్యాయం 26వ వచనం చూస్తే, All of you take Matthew chapter 6 verse 26. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ Look at వచనం, the birds of the air. ఆకాశ పక్షులు చూడుడి, For they neither sow nor reap nor gather in barns, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, but your heavenly Father feeds them. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని Are you not పోషించున్నాడు. more valuable than they? మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? Your heavenly Father మీ పరలోకపు తండ్రి feeds whom? మరి ఎవరిని ఆయన పోషిస్తున్నారు? Birds. ఆకాశ పక్షుల్ని. What is the relationship between birds and the God? మరి పక్షులకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి ఇక్కడ? Can the bird can tell my daddy? మరి పక్షి ఏమని చెప్తుందా తండ్రి అని? No. మరి ఏమి చెప్పవు The అవి? only creator, మరి కేవలం సృష్టి మాత్రమే అది. God. మరి తండ్రి అని దేవుడు No one చేశాడు. has got this
relationship. మరి వేటికి కూడా ఈ సంబంధం లేదు. But you and I కానీ నీకు నాకు ఈ సంబంధం have this ఉంది. privilege. మరి ఇటువంటి ఆధిక్యత What మనకి is ఇచ్చారు. privilege? మరి ఏంటి ఆధిక్యత? My dad, మరి నా తండ్రి అని, Heavenly Father, పరలోకమందున తండ్రి are more valuable than the sparrows. మరి ఆకాశ పక్షుల కంటే మనం బహుశ్రేష్ఠులుగా ఉన్నాం ఇక్కడ. By worrying what we are going to do. మరి చింతించడం వల్ల మనం ఏమైనా ఎక్కువ So చేసుకుంటామా? do not be anxious. మరి దేని గురించి మనం చింతించాల్సిన అవసరం Why లేదు. there is anxieties and worries? మరి ఎందుకు చింతలు సమస్యలు ఉంటాయి ఇక్కడ? Children also get anxious మరి these days. పిల్లలు కూడా చింతలు ఉంటాయి ఈ దినాల్లో. Stressful, fearful. మరి ఎంతో మరి భయంకరమైన దినాలు. Right. May God really give us కానీ grace దేవుడు మన కృపనిచ్చును గాక. to be delivered once for all from insecurity. మరి ఇటువంటి అభద్రత నుంచి దేవుడు మనల్ని విడిపించును గాక. Heavenly Father, పరలోకమందున తండ్రి. He also told one more thing. మరి ఇంకొక సత్యాన్ని ఆయన చెప్తున్నారు. You know, always is comparing, Jesus was comparing earthly father with Heavenly Father. మరి ఎల్లప్పుడు కూడా యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్న తండ్రిని పరలోకమందున తండ్రితో పోల్చి Many చెప్తున్నారు. times we think our Heavenly Father is very stingy. మరి చాలాసార్లు అనుకుంటాం పరలోకంలో ఉన్న తండ్రి ఎంతో మరి You won't give the good gifts for me. మరి మంచి విషయాలను ఆయన ఇవ్వడు, ఆయన పిసినారు అనుకుంటాం. I'm not that good. మరి నేను అంత మంచివాడిని కాదు అనుకుంటాం. I'm not that good girl or boy. నేను మంచి అబ్బాయిని కాదు, మంచి I అమ్మాయిని కాదు. always, this with so many problems with me. మరి చాలా సమస్యలు నాలో ఉన్నాయి అనుకుంటాం. But look at the earthly father. కానీ ఈ భూలోకమందున్న తండ్రిని చూడండి. In Luke chapter 11, మరి లూకా సువార్త 11వ అధ్యాయం చూస్తే 13. మరి 11వ అధ్యాయము 13వ వచనం All చూసినట్లయితే of you take Luke chapter 11 verse 13. లూకా సువార్త 11వ అధ్యాయం If you 13వ then being evil మరి మీరు చెడ్డవారయుండియు know how to give good gifts to your children. మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా Evil father, మరి చెడ్డ వారైన తండ్రి, the best father on the earth is the evil father. మరి ఈ లోకంలో ఉన్న మంచి తండ్రి చెడ్డ తండ్రిగా ఉన్నాడు. And the best children in the world is evil children. మరి ఈ లోకంలో మంచి పిల్లలు చెడ్డ పిల్లలుగా ఉన్నారు. So evil father give the good gifts to the children. మరి చెడ్డ Evil తండ్రి children. మంచి ఈవుల్ని మరి చెడ్డ పిల్లలకి ఇస్తున్నాడు ఇక్కడ. If the evil know how, if you being evil know how to give the good gifts, మరి మంచి ఈవులను ఇయ్యాలని మీరు ఎరిగి ఉంటారు కదా. how much more the Heavenly Father మరి పరలోకమందున తండ్రి ఇంకెంత మంచివాడు. to those who ask Him. మరి తను అడిగే వారికి The best gives the Holy Spirit. మరి ఇక్కడ అత్యంత విలువైన బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్మ. Now will you ask it, Heavenly Daddy? మరి పరలోకమందున తండ్రి నువ్వు అడిగావా? Give me this thing. మరి తండ్రి దీన్ని నాకు ఇవ్వని. May God really give us grace. దేవుడు మన కృపనిచ్చును గాక. It's really encouraged you or not. మరి ఆయన నిన్ను బలపరిచాలా లేదా? I want all of us మరి మనలో అందరం కూడా will not learn anything so far. మరి ఇంకా ఏది నేర్చుకోలేదు మీరు. Learn this greatest truth. మరి ఈ గొప్ప సత్యాన్ని మీరు నేర్చుకునండి. Then you really, how did Jesus reveal the Father? మరి యేసుక్రీస్తు వారు తండ్రిని ఏ విధంగా కనిపరిచారు? As you read that Matthew, Mark, Luke, John, మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను how సువార్త did he deal చదివినప్పుడు with the people? మరి ఏ విధంగా ఆయన ప్రజలతో How did he సంభాషించారు? speak? మరి ఏ విధంగా ఆయన మాట్లాడారు? How did he love and forgive? మరి ఏ విధంగా వాళ్ళని ప్రేమించారు, he క్షమించారు, ఏ విధంగా స్వస్థపరిచారు? How powerful God he is. మరి ఎంత గొప్ప దేవుడు ఆయన, How wise he is. మరి ఎంత జ్ఞానవంతుడైన దేవుడు ఆయన. Right. He loved disciples till the end. మరి అంతవరకు కూడా శిష్యుల్ని ప్రేమించారు ఆయన. And not because they were perfect. మరి వారు పరిపూర్ణులని కాదు, He loved them. కానీ అయినా కూడా వారిని To the ప్రేమించారు. fullest extent. మరి ఎంత అత్యంత మరి He ప్రేమలో washed అత్యంత their మెరిచారు. feet. మరి వాళ్ళ పాదాలు కూడా కడగలిగారు. He empowered them with the Holy Spirit. మరి పరిశుద్ధాత్మతో వాళ్ళు He నింపగలిగారు. had a plan for everyone. మరి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు. Do you really believe that, my మరి brothers and నిజంగా నువ్వు sisters? నమ్ముతున్నావా సహోదరుడు సహోదరి? Now second thing is, మరి రెండవది ఏంటంటే, as was going through Bible, మరి బైబిల్ గుండా వెళ్తున్నప్పుడు there are many good fathers మరి చాలా మంది తండ్రులు, మంచి తండ్రులు and కూడా ఉన్నారు. good mothers, మరి మంచి తల్లులు కూడా ఉన్నారు. and as well as bad fathers and bad mothers. మరి చెడ్డ తల్లులు, చెడ్డ తండ్రులు కూడా ఉన్నారు. All I want to ask one question. మరి ఒక్క ప్రశ్న నేను Can అడగదలుచుకున్నాను. you see a good father in the Bible who's an example for us? మరి బైబిల్ గ్రంథంలో మనం వెంబడించగలిగిన, ఉదాహరణ కలిగిన మంచి తండ్రి ఎవరైనా ఉన్నారా? Kirtan, can you tell who's a good father in the Bible? మరి బైబిల్ గ్రంథంలో మంచి తండ్రి ఎవరైనా ఉన్నారా మనం వెంబడించగలిగిన వాళ్ళు? What is that? Abraham, good. మరి అబ్రహాం అయి ఉన్నారా? And Jacob, మరి యాకోబు అయి ఉన్నారా? right? Who else? మరి ఇంకా ఎవరు ఉన్నారు? Jacob was a good father. మరి యాకోబు మంచి Some తండ్రి. says no. Jacob, was sowing what?
మరి యాకోబు ఏం చూపించాడు? partiality, మరి right? యాకోబు పక్షపాతాన్ని He చూపించాడు. loved the Joseph more than all others. మరి యోసేపును అత్యంత అధికంగా ప్రేమించాడు. Some fathers, mothers, so partiality. మరి కొంతమంది తల్లిదండ్రులు పక్షపాతం Especially, చూపిస్తారు. sometimes mothers so partial to the మరి- firstborn మరి son. కొంతమంది తల్లులు మరి మొదటగా పుట్టిన బిడ్డ వైపు పక్షపాతం కలిగి ఉంటారు. And emotionally attached. మరి ఎంతో మరి మానసికంగా Maybe వాళ్ళు some with the girls also. మరి కొంతమంది అమ్మాయిలతో కూడా ఈ విధంగా ఉంటుంది. And but none is perfect. కానీ ఎవరు కూడా పరిపూర్ణం కాము. But they really know. కానీ నీకు నిజంగా తెలుసా, Job, మరి యోబు one of the good fathers. మరి ఒక మంచి తండ్రిగా ఇక్కడ ఉన్నారు ఉదాహరణగా. And Job did not have advantage like many other fathers. మరి మిగిలిన తండ్రులు తీసుకున్న రీతిగా యోబు ఎటువంటి మరి And I want all of us, మరి మనలో ప్రతి ఒక్కరు కూడా what we can learn from his life. మరి ఆయన జీవితం నుంచి ఏం నేర్చుకోగలగాలి. You may say, I'm not a father. మరి నువ్వు అనొచ్చు నేను తండ్రిని కాదు అని, I'm neither mother. నేను తల్లిని కూడా కాదు అనొచ్చు, I'm a young man or young woman. మరి యవనస్తుడిని యవనరాలని. All of us can learn. అందరూ కూడా నేర్చుకోవచ్చు Whether పాఠాలు. your father or everyone can sow the heart of the father, heart of the mother, heart of the sister, heart of the brother. మరి ప్రతి ఒక్కరు కూడా మరి తండ్రి హృదయాన్ని, తల్లి హృదయాన్ని, యవనస్తుడు యవనరాలు హృదయాలను చూపించవచ్చు. Yes or no, Keetan? అవునా కదా? All of us can sow the heart of the true father. మనలో ప్రతి ఒక్కరు కూడా నిజమైన తండ్రి God యొక్క హృదయాన్ని himself is చూపించవచ్చు. father. మరి దేవుడే తండ్రిగా ఉన్నారు So ఇక్కడ. about his life, మరి ఆయన జీవితం చూస్తే what is written? మరి అక్కడ ఏం రాయబడింది? And this first man, life recorded in the book of the Bible. మరి బైబిల్ గ్రంథం రాయబడిన ఆ మొదటి వ్యక్తి జీవితం ఇక్కడ Because ఉంది. the first book in the Bible is book of Job. మరి బైబిల్ గ్రంథంలో మొదటిగా రాయబడిన He పుస్తకం lived ఏంటంటే యోబు. about 4,000 years ago. మరి 4000 సంవత్సరాల క్రితం ఆయన జీవించారు. And there was no Bible. మరి ఆ దినాల్లో బైబిల్ గ్రంథం లేదు వాళ్ళకి. And there was a man in the land of Uz. మరి ఊజు అనే దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. I have taken the book of Job, మరి యోబు గ్రంథం మొదటి అధ్యాయం the Old చూస్తే Testament book, మరి పాత నిబంధన గ్రంథం just ఉంటుంది. before the book of Psalm, మరి కీర్తన గ్రంథం ముందు ఉంటుంది. whose name was Job. మరి ఆయన పేరు యోబు. Blameless and upright, was feared God and shunned evil. మరి యథార్థవర్తనుడు, న్యాయవంతుడైన దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన What వాడు. it really tells. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి దేవుడు? How can he be an effective father? మరి ఏ విధంగా నువ్వు మంచి How తండ్రిగా can be an ఉండగలవు? effective, so be a father? మరి ఎటువంటి మరి మంచి తండ్రి లక్షణాలు నువ్వు చూపించగలవు? One who truly loved God. మరి ఒక్కరు దేవుని ప్రేమించిన వ్యక్తి One ఇక్కడ who ఉన్నారు. revered him, మరి దేవునికి భయపడిన feared వ్యక్తి, him, మరి దేవుని యందు న్యాయంగా నడుచుకున్న వ్యక్తి, and he shunned evil. మరి చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తి ఇక్కడ ఉన్నారు. Can your sons and daughters see you? మరి నీ కుమారుడు కుమార్తెని చూసి, See father and mother, మరి ఇలా తండ్రి తల్లిని చూసి, righteous. మరి న్యాయవంతుడైన తండ్రి తల్లి అని చెప్పగలరా? They love God. మరి దేవుని ప్రేమిస్తారు వీళ్ళు. Every day they get up in the morning. మరి ఉదయాన్నే వాళ్ళు లేచిన తర్వాత Father and mother don't fight with one another. మరి తండ్రి తల్లి పోట్లాడుకోవడం కాదు, Right? They hold their hand మరి వాళ్ళ together. చేతులు పట్టుకుని, Right? And they kneel down and pray. మరి వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థిస్తారు. They're so righteous. మరి వాళ్ళు ఎంతో న్యాయంగా నీతిగా ఉంటారు. Do you have this testimony, my brothers and మరి sisters? ఇటువంటి సాక్ష్యం నీ పిల్లల నుంచి నీకుందా? Can you be like this? మరి ఈ విధంగా నువ్వు ఉండగలవా? Someday you will be father, all the young men. మరి ఒకానొక సమయానికి నువ్వు తండ్రిగా మారొచ్చు. All the young women will be mothers. మరి అందరూ యవనరాలు తల్లిలుగా అవ్వచ్చు. But all of us can have the father's heart. మరి అందరూ కూడా తండ్రి హృదయాన్ని కలిగి ఉండొచ్చు. Many times, mother has to be father to many. మరి చాలా సార్లు తల్లే తండ్రి మరి పాత్ర పోషిస్తారు. Example of a father. మరి తండ్రి పాత్రను పోషిస్తూ ఉంటారు, ఉదాహరణ చూపిస్తుంటారు. Righteousness. మరి నీతిగా, న్యాయంగా, Loved God. మరి దేవుని ప్రేమించటం. And what did he say? మరి ఇంకా ఏం చెప్తున్నారు? 7 sons and 3 daughters. మరి 7 కుమారులు 3 కుమార్తెలు ఆయనకు Many ఉన్నారు. children. మరి చాలా మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. These days rearing one child is difficult. మరి ఈ దినాల్లో ఒక్క పిల్లవాడిని పెంచడమే కష్టంగా So ఉంది. people restricted to 1, 2, మరి ప్రజలందరూ మరి ఒక పిల్లవాడు, 2 maximum పిల్లలతో, 3. మరి 3 పిల్లలతో Or సరిపెడుతున్నారు, లేకపోతే 4 పిల్లలతో Because సరిపెడుతున్నారు. my family was a very large family those days. మరి సహోదరుడి కుటుంబం అయితే మరి ఎంతో పెద్ద కుటుంబం ఆ దినాల్లో. No, there are 6 boys and girls. మరి Sorry, 9 boys and girls. మరి 9 మంది మరి అబ్బాయిలు అమ్మాయిలుగా ఉన్నారు. Close to Job. మరి యోబుకు దగ్గరగా ఉన్నారు. Like many of us, many of the families, maybe, big family those days. మరి చాలా కుటుంబాలు పెద్ద కుటుంబాలుగా ఉండేవి ఆ దినాల్లో. So many times may we think, మరి చాలా సార్లు అనుకుంటాము మనం, I will take care of one boy or a girl. మరి ఒక్క పిల్లవాడినే నేను జాగ్రత్త But తీసుకుంటాను. miserably they fail.
మరి కానీ వాళ్ళు ఎంతో మరి They think దారుణంగా I ఓడిపోతారు. can't take care of 10 boys and girls. మరి 10 మంది మరి పిల్లల్ని నేను చూసుకోలేను So అనుకుంటా. how effective are a father మరి ఎంతగా మరి ఇక్కడ ఎఫెక్టివ్ గా ఉన్నారు is తండ్రి. sown in what? మరి ఇక్కడ ఏం చూపించారు తండ్రి? Any answer from your side? మరి మీ నుండి అయిన సమాధానం How it is sown effective father and mother? మరి ఎటువంటి మరి మంచి తండ్రి తల్లిగా నువ్వు చూపించగలవు పిల్లలకి? Praying for children. మరి పిల్లల కోసం ప్రార్థించినప్పుడా? What else? మరి ఇంకా ఏముంది సమాధానం? Bringing children in fear of God. మరి దేవుని యందు How do భయభక్తులు you పిల్లలు know పెంచుకోవాలి. children are fearing God? మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని పిల్లల్ని ఎలా ఎరిగి ఉంటావు? How do you know the effect of the prayer for your children? మరి పిల్లల కోసం సరి అయిన ప్రార్థన ఏ విధంగా నువ్వు చేయగలుగుతావు? Tell me. Maybe you're all young, you're not married. మరి మీలో చాలా మంది యవన స్థితిలో Or ఉన్నారు, your children are not grown up. లేకపోతే ఎదిగిన పిల్లలుగా ఉన్నారు. But you might have seen outside world. మరి బయట లోకాన్ని చూస్తే నువ్వు How is anything from your side? Let us really read. మరి మనం దీన్ని చదువుదాము. We'll read from verse 4. మరి 4వ వచనం నుంచి మనం And his చదివినట్లయితే, sons would go and feast in their houses, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము each on ఒకరినొకరు his appointed day, మరి మరి ఒకానొక దినమున and would send and invite their 3 sisters to eat and drink with them. మరి తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి So it అన్నపానం was when the పుచ్చుకొనేవారు. days of feasting had run their course, మరి వారి విందు దినములు వెళ్ళినప్పుడు Job would send and sanctify them. మరి యోబు వారిని పిలిచి మరి వారిని He would rise పరిశుద్ధపరిచి, early in the morning and offer burnt offerings according to the number of them. మరి ఉదయాన్నే లేచి ఆయన ప్రతి ఒక్కరి నిమిత్తం దహనబలి For అర్పించి, Job said, it may be that my sons have sinned and cursed God in their heart. Thus Job did regularly. ఆయన అనుకున్నారు తన కుమారులు పాపం చేసి తన హృదయాల్లో దేవుని దూషించెదరేమో అని. What do you read from these words? మరి దీని నుంచి మనం ఏం పొందుకుంటాం? Tell me. Pray regularly. మరి నిత్యము ప్రార్థిస్తూ ఉండటం. How do you know Job was taking care of the children? మరి యోబు తన పిల్లల్ని జాగ్రత్త తీసుకుంటారని ఏ విధంగా ఎరిగి ఉంటాం? Anything you get these words? మరి ఈ వచనాల నుంచి ఏదైనా ఆలోచన ఉందా? David Ketan, verse 4. His sons would go and feast in their houses. మరి వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళ అనుదినము కూడా మరి అక్కడ అన్నపానం On పుచ్చుకునేవారు. the birthday, maybe every birthday, మరి ఏదో జన్మదినాన రోజున and invite their sisters. మరి వాళ్ళ అక్క చెల్లెండ్రు వాళ్ళని What పిలిచారు. do you really see here? మరి ఇక్కడ ఏం చూస్తున్నావు నువ్వు? After marriage, మరి వివాహం అయిన తర్వాత, before marriage, మరి వివాహానికి when ముందు children are young, మరి పిల్లలందరూ యవ్వనంలో ఉన్నప్పుడు they are united, మరి వాళ్ళందరూ కలిసి ఉంటారు. right? But after they go to college, after they get married, మరి కాలేజీకి వెళ్ళిన తర్వాత వివాహం అయిన తర్వాత and do you really think they are united? మరి వాళ్ళు కలిసి ఉంటారని అనుకుంటామా? Such families are very rare these days. మరి ఇటువంటి కుటుంబం ఈ దినాల్లో మనం తక్కువగా చూస్తాం. Go to the court for property. మరి కోర్టుకు వెళ్తారు సంపద కోసం, ఆస్తుల కోసం. And never seen a place where all the children gather మరి పిల్లలందరూ కలిసి కూడుకోవడం ఎక్కడ మనం చూడలేము ఈ దినాల్లో. and they enjoy a fellowship. కానీ వాళ్ళు కూడి సహవాసాన్ని వాళ్ళు ఆనందిస్తూ They ఉన్నారు. have a fellowship dinner మరి ఆ సహవాస మరి అన్న పనులు పుచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా. and they really praise God. మరి దేవుని వాళ్ళు స్తుతిస్తున్నారు కలిసి. And thank God. మరి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కలిసి. Does it happen in any family? మరి ఏ కుటుంబంలో ఈ విధంగా జరుగుతుందా? Very rarely. మరి ఎంతో చాలా tక్కువగా ఉంది ఇది. Right? Yes or no? అవునా కాదా? Maybe you're not experienced. మరి మీకు ఇటువంటి అనుభవం లేదేమో. That really means దాని అర్థం ఏంటంటే this man Job మరి ఈ యొక్క యోబు అనే taught మనుషుడు the children మరి పిల్లల్ని ఏ విధంగా to పెంచారంటే love God, మరి ఒకరినొకరు ప్రేమించి దేవుని to love ప్రేమించేవారుగా, one another. మరి ఒకరినొకరు ప్రేమించేవారు ఉండాలని. If someone is sick, to pray. మరి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి గురించి Someone is ప్రార్థించాలని. lacking something, all should help. మరి ఎవరైనా ఏదైనా చేస్తుంటే అందరూ కూడా సహాయపడాలని. What a unity among their మరి sons and ఎంత daughters. ఐకమత్యం వాళ్ళ మధ్య ఉంది సహోదరులు. What a great thing to have that, my brothers and sisters. మరి ఎంత గొప్ప ఆలోచన ఇది But సహోదరి after marriage, many people are not even in talking terms. మరి వివాహం అయిన తర్వాత మరి చాలా మంది మాట్లాడుకోరు. Maybe I may be wrong. మరి నేను తప్పుగా ఉన్నానేమో. Yes or no? I should be wrong always. మరి ఎల్లప్పుడూ నేను తప్పుగా ఉన్నానేమో. So that it is good all children are united. మరి పిల్లలందరూ కూడా At కలిసి least in ఉండాలి. this regard. మరి ఈ యొక్క విషయమై So there is no competition, unhealthy competition among their own sons and daughters. మరి వాళ్ళ యొక్క కుమారుల మధ్య ఎటువంటి పోటీతత్వం కలిగిన సహవాసం లేదు. Right? Compassion and care for one another. మరి ఒకరి గురించి ఒకరు జాగ్రత్త తీసుకోవడం, భద్రత Forgiving తీసుకోవడం, one another. ఒకరినొకరు క్షమించుకోవడం.
even if someone harmed greatly, forgive one another. మరి ఎవరైనా ఆపద కలిగిస్తే వారిని క్షమించగలగడం. And what the father's heart was, మరి అక్కడ తండ్రి హృదయం ఏంటి? what was the father's heart we really see here? మరి ఇక్కడ తండ్రి హృదయాన్ని మనం ఎలా మనం What was చూడగలుగుతాం? the foremost interest of father Job regarding children? మరి యోబు కలిగి ఉన్న మరి పిల్లల విషయమే పనులేంటి? Huh? They should be rich as myself. మరి ఎంతో మరి ధనికులైన వ్యక్తులుగా ఉన్నారు. They should come up and get into job of number one in office. మరి ఉద్యోగంలో మొదటి వ్యక్తులుగా ఉండాలని. What did he say? మరి ఆయన ఏం చెప్తున్నారు పిల్లల గురించి? Maybe మరి ఏమో my sons మరి and నా కుమారులు daughters నా have కుమార్తెలు sinned, తన హృదయాలు పాపం చేస్తారేమో, cursed God, మరి దేవుని దూషిస్తారేమో, not externally మరి బాహ్యంగా కాదు but in their hearts. మరి వాళ్ళ అంతరంగా హృదయాల్లో. What's the meaning of this? మరి దీని అర్థం ఏంటి? We see Matthew chapter 5 here. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఇక్కడ చూస్తున్నాం. Not just external holiness, మరి బాహ్యపరమైన పరిశుద్ధత he కాదు, was concerned about internal holiness. మరి అంతరంగ పరిశుద్ధత గురించి ఆయన జాగ్రత్త వహిస్తున్నారు. Oh, I want my son. మరి నా కుమారుడు నా కుమార్తె, There is no greater joy than for me మరి అంతకంటే ఎక్కువ సంతోషం లేదు నాకు to see my sons and మరి daughters నా కుమారులు నా కుమార్తెలు go to USA. మరి అమెరికాకు వెళ్ళాలని. Okay. Get a green card. మరి గ్రీన్ కార్డ్ సంపాదించుకోవాలని అక్కడ. What did he say? మరి ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ? We see Job, God of Job in the book of 3rd John. మరి 3వ యోహానులో మనం చూస్తే యోబును మనం And చూడగలుగుతాం. here the John is an elderly man. మరి పెద్దగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. He was a spiritual father to many children. మరి ఆత్మీయమైన తండ్రిగా మరి చాలా మంది He is పిల్లలు writing a letter. మరి ఎక్కడ ఒక ఉత్తరాన్ని ఆయన రాస్తున్నారు. 3rd epistle of John. మరి మొదటి యోహానుకు రాసిన పత్రిక In 3వ chapter అధ్యాయం 1 మరి మొదటి అధ్యాయము and verse 4. మరి 4వ వచనం చూసినట్లయితే What is that one? మరి అక్కడ ఏం మాట్లాడుతున్నారు? I have no greater joy మరి ఎంతకు మించి సంతోషం నాకు than లేదు, to hear my children మరి నా పిల్లలు walk in truth. మరి సత్యంలో నడవగలిగినంతగా I want to సంతోషం నాకు లేదు. paraphrase like మరి this. సొంత మాటలో చెప్పదలుచుకున్నాను. Walk in మరి hand with Jesus Christ. మరి యేసుక్రీస్తు వారితో పాటు కలిసి చేతులు పట్టుకుని నడవడం, Walk in the way of Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి యొక్క నడకలో నడవగలగడం, Walk and Jesus walked. మరి యేసుక్రీస్తు వారు నడిచిన మాదిరిగా నడవగలగడం, Walk in holiness. మరి పరిశుద్ధతలో నడవగలగడం, Walk in righteousness. మరి నీతి పరంగా Walk in నడవగలగడం, divine love. మరి ప్రేమలో నడవగలగడం. Is this your desire for all children, brothers మరి and sisters? ఇది నువ్వు పొందగలిగింది సహోదరి సహోదరు. Children, are you walking in truth? మరి పిల్లలు నువ్వు సత్యంలో నడుస్తున్నారా మీరు? Right? So as fathers here, మరి తండ్రులుగా ఇక్కడ ఉన్న వాళ్ళు, I want to tell to all children here. మరి అందరూ మరి పిల్లలందరికీ చెప్పదలుచుకున్నాను. Everyone is, child for us. మరి మనలో మరి ప్రతి ఒక్కరు కూడా పిల్లలుగా ఉన్నారు ఇక్కడ. No greater joy. మరి అంతకంటే సంతోషం లేదు. Come, there is joy when you get a job, get married, very good. మరి వాళ్ళకి ఉద్యోగం రావడం, But వివాహం no అవడం, greater joy మరి అంతకు మించిన సంతోషం than ఏంటంటే to see everyone is born again. మరి ప్రతి ఒక్కరికి తిరిగి జన్మించడం, Repent from your sins. మరి పాపంలో పశ్చాత్తాపడడం, Know God as your Father. మరి దేవుణ్ణి తండ్రిగా గుర్తెరగడం, That you become a child of God. మరి దేవుని బిడ్డగా మార్చబడడం. Right? That's the reason we saw in the last week. మరి ఆ కారణం చేత పోయిన వారం మనం The first చూడగలిగాము. promise మరి మొదటి వాగ్దానము we saw in John chapter 1, which verse? 12. Good. I'm glad at least you're remembering that one. మరి యోహాను సువార్త ఏ అధ్యాయంలో మనం చూసాము? What is that? Gospel John chapter 1 verse మరి 12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం As చూస్తే, many as received him. మరి ఎందరైతే తన అంగీకరించారో, Turn to John chapter 1 verse 12. మరి యోహాను సువార్త 1వ As అధ్యాయం many as received him, మరి ఎందరైతే తన to అంగీకరించారో them he gave right మరి వాళ్ళందరికీ కూడా అధికారాన్ని become అనుగ్రహించారు, children of God, మరి దేవుని పిల్లలుగా అవడానికి, to those who believe in his name. మరి ఆయన యొక్క నామాన్ని విశ్వసించిన వారికి. What a great privilege for మరి us. ఎంత గొప్ప ఆధిక్యత మనకు ఉంది Once ఇక్కడ. we were devil children. మరి ఒకానొక దినాన మనం అపవాది పిల్లలుగా Who was ఉన్నాము. our father? మరి ఎవరు మన తండ్రి? Devil. మరి అపవాది మన తండ్రి In ఒకానొక one దినాన. more place in 1 John, మరి ఇంకొక చోట మొదటి యోహానులో చూస్తే, God classified classes into 2 classes. మరి దేవుడు 2 భాగాలుగా ఇక్కడ విభజించారు. Right? There are a lot of people want to know, so many classes of people.
మరి చాలా మంది మరి పిల్లలు తరగతులు ఇక్కడ చూడాలనుకుంటారు ప్రజలు. Caste, subcaste, subcaste. మరి క్యాస్ట్, మరి కులము, మరి ప్రతి కులము, ఇంకొక If దాంట్లో you కులము. take census of caste, there are thousands of castes, మరి ఇక్కడ వంశాలు లెక్క చూసుకుంటే ఎన్నో మరి కులాలు ఇక్కడ thousands of ఉన్నాయి. divisions. మరి వేల మరి విభాగాలు ఉన్నాయి. Division by language, color, height, మరి weight, మరి వాళ్ళ భాషను బట్టి, రంగుని బట్టి, బరువును బట్టి, face, hair, లేకపోతే ముఖాన్ని బట్టి, చేతులు బట్టి, mustache. లేకపోతే వాళ్ళకున్న So many వృత్తిని బట్టి things. అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. God classified into two categories. కానీ దేవుడు రెండు భాగాలకు ఇక్కడ విభజించారు. Children of God, మరి దేవుని పిల్లలు, children of devil. అపవాది పిల్లలు. Once I was children of devil, child of devil, మరి ఒకానొక దినాన్ని నేను అపవాది but I పిల్లలుగా became a ఉన్నాను. child of God. కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా God became చేయబడ్డాను. my father మరి ఇప్పుడు దేవుడు నా How? తండ్రి. ఏ విధంగా? అది by faith. విశ్వాసం ద్వారా జరిగింది. By faith. విశ్వాసం ద్వారా మాత్రమే As జరిగింది. many as received, మరి ఎందరైతే ఆయన అంగీకరించారో, as many as received మరి Jesus Christ, ఎందరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించారో I receive him as a gift. మరి ఒక బహుమానాన్ని పొందుకున్నారు. Today I want to transfer from my status of child of devil to child of God. మరి ఈ దినము నేను అపవాది బిడ్డ నుంచి దేవుని బిడ్డగా నేను I'm doing మార్చబడుతున్నాను. only sins all the time. మరి ఎల్లప్పుడూ కూడా పాపాల గురించి I'm never ఆలోచించడం born కాదు. again. మరి ఎప్పుడు తిరిగి జన్మించినా కూడా Born in a Hindu family, Christian family, I don't know what kind of family we మరి are. క్రైస్తవ కుటుంబంలో జన్మించినా లేకపోతే హిందూ కుటుంబంలో But today జన్మించినా, I want to make a change. కానీ ఈ దినాన నేను Where life can be transformed మరి జీవితాన్ని by రూపాంతరపరచబడాలని ఆలోచిస్తాను. accepting Jesus Christ. మరి యేసుక్రీస్తుని నేను By అంగీకరిస్తున్నానని, receiving Jesus మరి Christ. యేసుక్రీస్తును స్వీకరించినప్పుడు That is the message of the Father's Day. మరి అది తండ్రి యొక్క మరి తండ్రుల దినోత్సవం You యొక్క can ముఖ్య ఉద్దేశం. become a child of Heavenly Father. మరి పరలోకమందున తండ్రి యొక్క కుమారుడిగా, కుమార్తెగా నువ్వు చేయబడతావు. You can pray like this మరి today. ఈ విధంగా నువ్వు ప్రార్థించొచ్చుదే నాన్న. Thank you, Lord. What a great privilege. ప్రభువానికి వందనాలు, ఎంత గొప్ప బాధ్యతను మాకు ఇచ్చావు. I've been living as the devil's child. మరి అపవాది బిడ్డగా నేను నివసిస్తున్నాను. Today I repent. మరి ఈ దినాన్ని Come పశ్చాత్తాపడుతున్నాను. to you, Lord. మరి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. I receive Christ as my Savior. మరి క్రీస్తును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. I accept Father, God as the Heavenly Father. మరి దేవుణ్ణి పరలోకపు తండ్రిగా నేను I repent అంగీకరిస్తున్నాను. from my sins and turn to Jesus Christ. నా పాపాల నుంచి పశ్చాత్తాపడి క్రీస్తు వైపు నేను తిరుగుతున్నాను. Accept me as your child. మరి నీ యొక్క బిడ్డగా నన్ను Transform me అంగీకరించు. as your child. మరి నీ యొక్క బిడ్డగా నన్ను In రూపాంతరపరచు Jesus' ప్రభువా. name I pray. యేసు నామములో And verse ప్రార్థిస్తున్నాను. 13 says, మరి 13వ వచనం చూస్తే, "We're not born of the blood, nor the will of the flesh, మరి రక్తం వలనైనను శరీరేచ్ఛ వలననే కాదు, but will of God." మరి దేవుని వలన పుట్టిన వారు This is the మాత్రమే. work of the Holy Spirit. మరి ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ మాత్రమే. Brothers and sisters, సహోదరుడా, సహోదరి, have this one. మరి ఇటువంటి ఆలోచన నీకు I ఉందా? want to challenge all of us. మరి అందరినీ కూడా నేను సవాల్ చేస్తున్నాను. Whether you are father, mother, or a brother or sister, child or a young man or a young woman, మరి నువ్వు తండ్రి అయినా, తల్లి అయినా, యవనస్తుడు అయినా, యవ్వనురాలైనా, పిల్లలైనా, ఎవరైనా సరే, let me have the Father's heart. మరి తండ్రి యొక్క హృదయాన్ని కలిగి ఉండేట్టుగా చేయాలి. Like Job. మరి యోబు కలిగి ఉన్న మాదిరిగా. And he's telling the greatest thing is, మరి గొప్ప విషయాన్ని ఆయన ఒక చెప్తున్నారు. see, my children మరి నా పిల్లలు walk hand in with Jesus Christ. మరి యేసుక్రీస్తు వారితో మరి చేతులు కలిపి, And he's describing his life. మరి ఆయన యొక్క జీవితాన్ని ఇక్కడ చెప్పగలుగుతున్నారు. 4,000 years ago, మరి 4000 సంవత్సరాల క్రితం he had the same temptations and trials. మరి ఇప్పుడున్న శ్రమలు, శోధనలు ఆయనకున్నాయి. And how did he be an example? మరి ఏ విధంగా ఆయన మనకి మాదిరిగా ఉన్నారు? He is describing his life. మరి ఆయన జీవితాన్ని ఈ విధంగా చెప్తున్నారు. One more chapter in the Job. మరి యోబు గ్రంథం ఇంకొక అధ్యాయంలో, And that chapter is 31st of the book of Job. మరి యోబు గ్రంథము 31వ అధ్యాయం మనం చూసినట్లయితే, I want all of us మనలో ప్రతి ఒక్కరు కూడా to take this chapter, మరి ఈ అధ్యాయాన్ని తెరిచి read it in a new living translation. మరి న్యూ లివింగ్ తర్జుమాలో మీరు చదవాలని నేను Living ఆలోచిస్తున్నాను. it in your Telugu Bible. మరి తెలుగు బైబిల్ గ్రంథంలో కూడా మీరు చదవచ్చు. King James version difficult to understand. మరి కింగ్ జేమ్స్ తర్జుమా అనేది కొంచెం కష్టంగా But ఉంటుంది. nevertheless, we will see how much we can understand. మరి ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చో చూద్దాం. He's talking how I was an example మరి ఏ విధంగా నేను మాదిరిగా ఉండాలి అని to my మాట్లాడుతున్నారు. children. మరి నా యొక్క పిల్లలకి, All father here, మరి అందరూ ఇక్కడున్న తండ్రులందరూ కూడా, all youngsters here, మరి అందరూ యవనస్తులందరూ are కూడా, you example to others? మరి ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండగలుగుతున్నావా? Being a father, mother, మరి తల్లిదండ్రిగా ఉండి, or senior brother or sister మరి లేకపోతే పెద్దలైన తల్లిదండ్రిగా ఉండి, is a very responsible job. మరి అది ఎంతో బాధ్యతాపరమైన ఉద్యోగం అది.
I want to show my father's heart. మరి నేను తండ్రి యొక్క హృదయాన్ని అక్కడ And చూపించాలి he's అని. starting with what? మరి దేంతో ఆయన మొదలు పెడుతున్నారు? Verse 31, verse 1. మరి 31వ అధ్యాయం 1వ వచనం I చూస్తే, made a covenant with my eyes. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. Why then should I look upon a young woman? కన్యకను నేను ఎలాగూ చూచుదును? Why should I look upon a woman? మరి ఆ స్త్రీని నేను ఎలాగ చూచుదును? Don't misunderstand. Looking at a woman is not a dangerous thing. మరి స్త్రీని చూడడం అనేది తప్పనే అనుకోవడం కాదు. It's not a sinful thing. మరి చెడు విషయాలు Look at a ఆలోచించకూడదు. woman is okay. మరి స్త్రీని చూడడం మరి మంచిదే But కానీ, what he means it, కానీ ఆయన దేని గురించి మాట్లాడుతున్నారంటే, looking at the woman with a sexual lust. మరి స్త్రీని ఒక లైంగిక ఆలోచనతో మనం Looking, చూడడం. boys looking with the women and the girls looking with the boys. మరి Sexual. అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిల్ని లైంగిక పరమైన ఆలోచనతో చూడడం, Impurity thought. మరి చెడ్డ ఆలోచనతో చూడడం. That really means, దాని అర్థం ఏంటంటే, first thing he was teaching మరి children, మొదటిగా పిల్లలకి ఆయన బోధిస్తున్నారు. and the main experience walking in purity మరి పవిత్రతతో నడవగలడం ఏంటనేది ఆయన in my చూపిస్తున్నారు. thought life. మరి నా యొక్క ఆలోచనలో Right. What a great thing. మరి ఎంత గొప్ప ఆలోచన ఇది. He had a great revelation. మరి ఆయనకి ఎంతో గొప్ప ప్రత్యక్షత ఉంది. Old Testament, don't commit adultery. మరి పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దని చెప్తుంది. But he was much more than the 10 commandments. కానీ అంతకు మించిన మరి 10 ఆజ్ఞలకు మించిన, I don't want to covet any woman or man మరి ఏ స్త్రీని లేదా ఏ పురుషుని కూడా మరి నేను ఆశించను అని. in your workplace, మరి నీ యొక్క ఉద్యోగ మరి in my school, colleges. లేకపోతే నీ కాలేజీలో నీ యొక్క Every తరగతిలో day I should really make God's grace. మరి ప్రతి దినం కూడా దేవుని కృపతో I want to really have my purity in my thought. మరి నా యొక్క ఆలోచనలో నేను పవిత్రంగా ఉంటాను. God help me. దేవా నాకు సహాయం చెయ్యి అని. Jesus, we saw that second promise last week. We saw మరి పోయిన వారం మనం రెండో వాగ్దానాన్ని చూడగలిగాము. what the second promise we మరి saw the ఏంటా last రెండో week. వాగ్దానాన్ని మనం చూసాం. His name is Jesus. మరి ఆయన పేరేంటి? యేసు. For he will save us. మరి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తారు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే This రక్షిస్తారు. promise, మరి ఆ వాగ్దానాన్ని చూసాం. Job did not have this promise. మరి యోబుకి ఈ వాగ్దానం లేదు ఆ దినాల్లో. But he was able to cry up to God. కానీ దేవుని ఎదుట ఆయన But today మొరపెడుతున్నారు. I can really see this. మరి ఈ దినాన మరి నేను I cry చూస్తున్నాను. out my brothers and sisters. మరి నా సహోదరుల కోసం Give me మొరపెట్టాం. grace. నా కృపని ఈ ప్రభువా అని. Save me from this sin. మరి ఈ పాపముల నుండి నన్ను Save me రక్షించు అని. from this problem. మరి ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించు అని. They say, will do it or not? మరి మనం చేయగలమా లేదా? Purity in our thought life. మరి ఆలోచనలో పవిత్రతతో ఉండటం. You may not have impurity related to sex, మరి లైంగిక పరమైన మరి ఆలోచన లేకపోయినా కూడా, but many other impurities in thought life. కానీ ఆలోచనలో మరి చెడ్డ ఆలోచనలు కలిగి ఉండటం. Right? And verse 9. మరి 9వ వచనం చూస్తే, If my heart has been enticed by a woman, మరి నేను హృదయం పరస్త్రీని మోహించినడలా, or if I have looked at my neighbor's door, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్నడలా, then let my wife grind for another. మరి నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక. What a man of God he was. మరి ఎంత దైవజనుడైన మనిషికి ఇక్కడ ఉన్నాడు. Now let us really see. మరి మనం నిజంగా చూద్దాము. This is how he was an example to his children. మరి ఈ విధంగా పిల్లలకి ఆయన మాదిరిగా ఉన్నారు తండ్రిగా. His children will see మరి పిల్లలు చూస్తున్నారు how he was treating his servant, మరి అక్కడ దాసుల్ని ఆయన ఏ విధంగా చూస్తున్నారని, how he was treating his colleagues. మరి తన తోటి పనివారిని ఏ విధంగా చూస్తున్నాడు తండ్రి అని. We all have colleagues. మరి మనకి తోటి పనివారు ఉంటారు, We all work. మనకి పని ఉంటుంది. Verse 13. మరి 13వ వచనం చూస్తే, If I have despised the cause of my male or a female servant, మరి నా పనివాడైనను పనికత్తెనను నాతో వ్యాజ్యమాడగా, when they complained against me, మరి నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం what చేసినట్లా, then shall I do when God rise up? మరి దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? When he punishes, how shall I answer him? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును? Right. What's meaning of this? మరి దీని అర్థం ఏంటి? Job had a lot of servants. మరి యోబుకి చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. And how was an example? మరి ఏ విధంగా మాదిరిగా ఉన్నారు ఆయన? How do we treat our servant? మరి ఏ విధంగా పని వాళ్ళని ఆయన చూడగలుగుతున్నారు? We all salute our seniors. మరి మనం అందరం కూడా మరి Good పెద్దవాళ్ళు, morning, sir. Good morning, teacher. మరి గుడ్ మార్నింగ్ అని మనం చెప్తూ ఉంటాం. But those who are servant slaves, కానీ ఆ పని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు, good morning, shall we shake hand with them? మరి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళ చేతులు Should పట్టుకుని we treat them well? మరి వాళ్ళని మంచిగా చూసి, Do we respect them? వాళ్ళని గౌరవించి, Call them by their name? మరి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని పిలిచి, Say good morning? మరి గుడ్ మార్నింగ్ చెప్పు అని.
Tomorrow onwards, you will say good morning to your household servant. మరి రేపటి నుంచి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తావా నీ పని వాళ్ళకి? That's you won't listen to me. You may say like that. మరి ఆ విధంగా మనం Or when they complain against me. లేకపోతే వాళ్ళు నా గురించి వ్యాజ్యమాడినప్పుడు, and others complain, no problem. మరి వేరే వాళ్ళు వ్యాజ్యమాడినప్పుడు పర్లేదు. Servant complained against me. మరి పని వాళ్ళు నా గురించి వ్యాజ్యమాడినప్పుడు I cannot digest that. మరి నేను దాన్ని అరిగించుకోలేను. But what are you really telling? కానీ ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ? I will read it in our living translation. మరి న్యూ లివింగ్ తర్జుమాలో చూసిన 31st of Job. మరి 31వ అధ్యాయము and verse 13. మరి 13వ వచనం చూసినట్లయితే, where it says, if I have been unfair to my male or female servant when they brought their complaint to me. మరి పని చేసే స్త్రీ పురుషులు ఏదైనా వ్యాజ్యాన్ని నా దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, do I really deal with them fairly? మరి మంచిగా నేను వాళ్ళతో do I listen to them? మరి వాళ్ళ నుంచి నేను వినగలుగుతున్నానా? do I really forgive them? మరి వాళ్ళని నేను క్షమించగలుగుతున్నానా? do I solve their problems? మరి వాళ్ళ సమస్యలు నేను తీర్చగలుగుతున్నానా? This is how an example. మరి ఇది మాదిరి అంటే. And verse 16. మరి 16వ వచనం చూస్తే, if I have kept the poor from their desire. మరి బేదలు ఇచ్చించిన దాన్ని నేను బిగబట్టినడలా, caused the eyes of the widow to fail. మరి విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసినడలా. Right, verse 16. మరి 16వ వచనంలో it says in living translation, మరి లివింగ్ తర్జుమాలో చూస్తే, have I refused to help the poor? మరి బేదల్ని నేను తృణీకరిస్తే, have or crushed the hopes of widows. లేకపోతే మరి విధవరాల యొక్క ఆలోచనలను తృణీకరిస్తే, or verse 17, మరి 17వ వచనం, have I been stingy with my food? మరి నా యొక్క అన్నంలో కొంచెమైన తిననీయక నేను చేస్తే, refused to share it with the orphans. మరి వస్త్రహీనుడు మరి బేదలకు వస్త్రం లేకపోవడం చూసినప్పుడు 18వ వచనం చూస్తే, it says, no, from childhood I have cared for orphans like a father. మరి తండ్రులు లేని వారికి నేను తండ్రిగా మరి చూశాను చిన్న. all my life I have cared for widows. మరి నా యొక్క దినములంతా కూడా మరి విధవరాంటికి నేను సహాయం చేశాను. He's telling how he was helping the poor. మరి ఏ విధంగా బేదలకు ఆయన సహాయం చేశారనేది ఇక్కడ చెప్తున్నారు. the orphans. మరి అవసరతలో ఉన్న వాళ్ళకి, అనాథలకి. right. what a great example. మరి ఎంత గొప్ప మాదిరి ఇక్కడ ఉంది. we will close now. మరి దీంతో మనం ముగిద్దాం. verse 24. మరి 24వ వచనం చూస్తే, or if I made gold my hope. మరి సువర్ణము నాకు ఆధారం చేసుకునేలా, said to find gold you are my confidence. మరి నా ఆస్తి గొప్పదని నేను చెప్తే, 4000 years ago gold was very much valued. మరి 4000 సంవత్సరాల క్రితం సువర్ణం అనేది ఎంతో అమూల్యమైనది, ఎంతో వెలగలిగింది. intelligent men able to get gold. మరి జ్ఞానవంతులు మాత్రమే సువర్ణాన్ని తీసుకొచ్చి బంగారం తీసుకొచ్చి, gold prices are going up and down. మరి ఈ దినాల్లో అయితే మరి పైకి కిందికి వెళ్తుంది వేళ. so what is telling in verse 24? మరి 24వ వచనంలో ఏం చెప్తున్నారు? I put my trust in money. మరి నా యొక్క మరి సువర్ణమును నాకు ఆధారం చేసుకునేలా, felt secure because of my gold. మరి నా ఆశ్రమం నీవే అని బంగారంతో నేను చెప్పినట్లా, gloated about my wealth and all that I own. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారపు సొత్తు దొరికినని గాని నేను అనుకునేడ సంతోషించినడలా. brothers and sisters, సహోదరుడు సహోదరి, have I really done it? మరి ఈ విధంగా నువ్వు చేసావా? what an example of a father. మరి ఎంత గొప్ప తండ్రి అనుకున్నారు. right, there are many things. మరి చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి చూడగలిగినవి. you can read everything. మరి ప్రతిదాన్ని one more thing I'll read in verse 29. మరి ఇంకొక వచనాన్ని 29వ వచనం చూస్తే, or if I have rejoiced at the destruction of whom who hated me. మరి అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించినడలా. what's the meaning of this? దీని అర్థం ఏంటి? Jesus was telling, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, love your enemies. మరి శత్రువులను ప్రేమించండి. when something bad thing happened to your enemy, మరి శత్రువుకి ఏదైనా చెడు జరిగితే we all rejoice. మరి మీరు అందరూ సంతోషించండి. yes or no? మరి అని చెప్తున్నారా? yes or no? అలా చెప్తున్నారా ఆయన? you are all greater than Job. you don't need this sermon. many times we'll that means, but Job's children saw his life. మరి యోబు పిల్లలు మరి యోబు జీవితాన్ని my చూశారు. father loved his enemies. మరి నా తండ్రి శత్రువులను ప్రేమిస్తున్నాడు అని. he loved the enemies. మరి శత్రువుల్ని నా Pray తండ్రి for ప్రేమిస్తున్నారు, వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నారు అని. no, don't be discouraged, fathers and mothers. మరి తల్లిదండ్రులు ఉన్నవారు నిరాశ చెందొద్దు. none of us can have this without
God's help. మరి దేవుని సహాయం లేకుండా ఇటువంటివి మనం పొందుకోలేము. If I failed as a father in example to my children, మరి పిల్లలకు మాదిరిగా ఉండే ఉదాహరణలో నేను let us truly repent and ఓడిపోయినట్లయితే turn to God. మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి, This is not to bring condemnation on మరి ఇది us. నేరారోపణ మనం తీసుకురావట్లేదు కానీ This is to bring good news. మరి మంచి శుభవార్తను మనకు That we can తీసుకొస్తుంది. be an effective father మరి మంచి తండ్రిగా నువ్వు ఉండొచ్చు through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Yes or no, అవునా కదా brothers and sisters? సోదరుడ సోదరి. Now let me really finish 2 more promises. మరి 2 వాగ్దానాలు మనం చూద్దాము ఇప్పుడు. Like last time, మరి పోయిన వారం మనం చూసాము, it's a faith. మరి విశ్వాసం గురించి మనం చూసాము. You know, where we saw that in Mark chapter 11. Now I won't take much time. మార్కు సువార్త 11వ అధ్యాయం ఎక్కువ సమయం తీసుకోండి. Let us continue that one. మరి దాన్ని మనం కొనసాగిద్దాము. I hope you remember what was taught last week. మరి పోయిన వారం మనం ఏం చూసాం మీకు గుర్తుందా In అనుకుంటున్నాను. Mark chapter 11 మార్కు సువార్త 11వ అధ్యాయం మనం చూసినట్లయితే and verse 27. 27వ వచనం మనం చూస్తే, Jesus answered and said to them, మరి యేసుక్రీస్తు వారు వారితో అన్నారు, have faith in God. మరి దేవుని యందు విశ్వాసం ఉంచండి. Faith in God. మరి దేవుని యందు విశ్వాసం ఉంచండి. Faith in God's character. మరి దేవుని గుణాల మీద మీరు విశ్వాసం Faith ఉంచండి. in God's love. మరి దేవుని ప్రేమ మీద మీరు Faith విశ్వాసం in ఉంచండి. God's wisdom. మరి దేవుని యొక్క జ్ఞానం మీద విశ్వాసం This ఉంచండి. is very, very important for us. మరి ఎంతో ముఖ్యమైనది మనకి. Because ఎందువల్లంటే without faith, మరి విశ్వాసం it లేకుండా is impossible to please Him. దేవునికి ఇష్టలేనట అసాధ్యము. He that comes to God, మరి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, it says in the book of Hebrews, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక what it really says. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? Stand to book of Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 6. మరి 6వ వచనం, Without faith, విశ్వాసం లేకుండా impossible to please Him. దేవునికి ఇష్టలేనట అసాధ్యము. For he who comes to God మరి దేవుని దగ్గరికి వచ్చేవాడు must believe ఆయన that ఉన్నాడని, He is. ఆయన ఉన్నాడని, He is a rewarder of those who diligently seek Him. తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవల్ని కదా. Who diligently seek Him. మరి తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడని. In faith. మరి విశ్వాసంతో. Do you really diligently seek Him? మరి నువ్వు వెతుకుతున్నావా ఆయన్ని? Seek all His promises. మరి ఆయన ఒక వాగ్దానాన్ని నువ్వు వెతకగలుగుతున్నావా? There was a young man మరి అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు in North India, మరి నార్త్ ఇండియాలో. and he was not born as a Christian family. మరి క్రైస్తవ కుటుంబంలో ఆయన జన్మించలేదు. His name was Sundar Singh, Sadhu Sundar Singh. మరి ఆయన పేరు సాధు సుందర్ సింగ్ అనే His వ్యక్తి. age was around 14 or 16 years old. మరి 14-16 సంవత్సరాల వయసు He ఉంటుంది wanted ఆయనకి. to truly know God. మరి నిజంగా దేవుని వెతికారు ఆయన. He read many scriptures మరి in దేవుడు many ఎవరో, religion. మరి దేవుడు ఎవరో తెలుసుకుని అనేక మరి మత గ్రంథాలు ఆయన But he was చదివారు. not satisfied. మరి ఆయన సంతృప్తి చెందలేదు. Who is true God? మరి ఎవరు నిజమైన దేవుడు? He burned the Bible. మరి బైబిల్ గ్రంథాన్ని He కాల్చివేశారు. thought Christianity is a foreign religion. మరి క్రైస్తవత్వం అనేది అదేదో మరి వేరే దేశానికి చెందింది అనుకున్నారు. He determined, కానీ ఆయన అనుకున్నారు, unless I know true God, మరి నిజమైన దేవుని నేను ఎరక్కుంటే, he diligently sought మరి ఆయన ఎంతో గొప్పగా వెతికారు. the prayer and maybe fasting. మరి ప్రార్థన లేదా ఉపవాసం ద్వారా He made a prayer like this. మరి ఈ విధంగా ఆయన He was ప్రార్థించగలిగారు. so fed up. మరి ఎంతో మరి విరిగిపోయారు. Unless God reveals to me, మరి దేవుడు నాకు కనిపించకపోతే better I commit suicide. మరి నేను ఆత్మహత్య చేసుకుంటానని. Let us not go to that extreme. మరి అటువంటి స్థితికి మనం వెళ్ళడం కాదు కానీ, But at least, కానీ can you really believe all the promises? మరి నిజంగా వాగ్దానాలు అన్ని కూడా నువ్వు నమ్మగలుగుతున్నావా? Seek me, don't give up. మరి నువ్వు వెతికితే మరి నువ్వు కనుగొంటావని. Right? I don't give up unless I understand. Read again, read మరి again. మరలా నేను చదువుతాను, దాన్ని అర్థం చేసుకుంటానని. And memorize all the promises. మరి ఆ వాగ్దానాలు అన్ని కూడా నువ్వు కంఠస్థం చేస్తున్నావా? Talk with the brothers. మరి సహోదరులతో మాట్లాడుతున్నావా? Do you have that seriousness? మరి అటువంటి తీవ్రత నీలో ఉందా? That persistence? మరి అటువంటి కొనసాగింపు నీలో ఉందా? Faith really means persistence. మరి విశ్వాసం అంటే కొనసాగించడమే. Persistent in believing His promises. మరి ఆయన ఒక వాగ్దానాలు నమ్మడం వల్ల నువ్వు కొనసాగడమే. All the promises. మరి అన్ని వాగ్దానాలు కూడా. And Jesus also told about మరి persistence. యేసుక్రీస్తు వారు కొనసాగింపు గురించి చెప్తున్నారు. Ask, keep on asking. మరి నిత్యము నువ్వు అడుగుతూ ఉండాలని. And friend in the midnight, మరి ఒక స్నేహితుడు అర్ధరాత్రి వెళ్ళాడు. knock the door. మరి తలుపు కొట్టి తట్టాడు. Give me bread. మరి నాకు రొట్టెనియ్యి. Arey, don't do. You are a fool. You coming midnight. Don't trouble me. మరి ఎంత అవివేకంగా ఉన్నావు, ఎంతో మరి అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నావు అని అన్నాడు. If you are there, we won't go to the home also first. మరి నువ్వు మరి ఇంటికి వెళ్ళి నువ్వు అడగలేవా అని. But this fellow did not stop. కానీ ఈ వ్యక్తి He ఆపలేదు. banged again. మరి మరలా తలుపు తడుతూ You have ఉన్నాడు. to help me.
మరి నాకు సహాయం చెయ్యి, You have to help me. మరి నాకు సహాయం చేయాలి నువ్వు. Because of the insistence of his మరి friend. నిరంతరం ఆయన అడుగుతూనే ఉన్నాడు. Therefore, మరి అందుని బట్టి if earthly father knows how to get gifts, మరి మంచి తల్లిదండ్రులు how భూలోకం much more the తల్లిదండ్రులు heavenly father మరి పరలోకమైన తండ్రి ఇంకెంతగా మీకు ఇస్తారు అని. give power to write exam, మరి పరీక్ష రాయడానికి కావాల్సిన శక్తి నీకు give power ఇస్తారని. to overcome sin, మరి పాపాన్ని అధిగమించడానికి కావాల్సిన give శక్తి నీకు wisdom ఇస్తారని. to walk this life. మరి జీవితాన్ని నువ్వు నడవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారని. Really believe my brothers and మరి sisters. నిజంగా నువ్వు నమ్ముతున్నావు How సోదరుడు much more సోదరి. he cared for his own మరి ఎంతగా children. ఆయన నీ గురించి భద్రత తీసుకుంటున్నారు. May God strengthen that faith this మరి morning. దేవుడి ఉదయకాలాన మన విశ్వాసాన్ని బలపరచును గాక. God of faith, it means persistence. మరి ఎంత గొప్ప విశ్వాసం, మనం విశ్వాసం we కొనసాగడం. మరి విశ్వాసాన్ని చూసాము. Believing in promises. మరి ఆయన యొక్క వాగ్దానాలు మనం నమ్మగలము. God deals with all the promises. మరి దేవుడు వాగ్దానాలను బట్టి మనతో He మాట్లాడుతున్నారు. deals through covenant. మరి నిబంధన ద్వారా ఆయన మనతో Covenant, మాట్లాడుతున్నారు. promises and commandments. మరి నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి, అలానే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. And we have seen 3 promises. మరి 3 వాగ్దానాలు మనం చూడగలిగాము. First, John chapter 1:12. మరి మొదటిగా యోహాను సువార్త మరి Second, 1వ Matthew అధ్యాయం chapter 1 verse. మరి మత్తయి సువార్త 1:21 Which వచనం. one? 21. మరి మత్తయి సువార్త 1:21 Third, we వచనం. saw in the book of Psalm. మరి మూడవది కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. What is the promise? మరి ఏంటి ఆ వాగ్దానము? If we say no to the evil friends, మరి దుష్టులకి నువ్వు కాదు అని నువ్వు చెప్తే, no to the wicked ways, మరి చెడు మార్గాలకి నువ్వు కాదు అని yes చెప్పినట్లయితే, to God, మరి దేవునికి అవునని నువ్వు చెప్తే, and meditate God's words, మరి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు meditate ధ్యానిస్తే, God's promises, మరి దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు tell దివారాత్రులు to God, ధ్యానిస్తే, I am your son, daughter, మరి నేను యొక్క కుమారుని నీ యొక్క కుమార్తెను you నువ్వు live చెప్తే, within me, మరి నీవు నాలో I am నివసిస్తున్నావని, born again, మరి నేను తిరిగి జన్మించానని, God is my father, మరి దేవుడు నా తండ్రి అని, Daddy, thank you. మరి తండ్రి నీకు Want కృతజ్ఞతలని, to meditate the word, meditate day and night. మరి దివారాత్రులు ధ్యానిస్తే దేవుని What వాక్యాన్ని, you shall be like a tree planted by rivers of water, మరి నీటి యొర నాటబడిన చెట్టు వలె నువ్వు that ఉంటావని, brings forth fruits in its season. మరి ఆ యొక్క కాలంలో అది ఫలాలు తీసుకొస్తుందని, Whatever you do will prosper. నువ్వు చేసేది అంతా కూడా సఫలమవుతుందని. Really believe my brothers మరి and నిజంగా sisters. నువ్వు నమ్ముతున్నావా సోదరుడు సోదరి? Really, what a great promises we have, మరి ఎన్ని గొప్ప వాగ్దానాలు మనకున్నాయి. right? Jesus is truly, God is really great, మరి దేవుడు గొప్పవాడిగా ఉన్నాడు ఇక్కడ. right? Now the third thing is, మరి మూడవది ఏంటంటే, we really see, మరి మనం నిజంగా చూద్దాము. here is a promise. మరి ఎక్కడ ఒక వాగ్దానం ఉంది. Philippians chapter 4 verse 6. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ The వచనం. book of Philippians, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక it is in the New Testament. మరి నూతన నిబంధనలో అది ఉంటుంది. Yes, very practical promise. మరి ఎంతో మరి ప్రయోగాత్మకంగా చేయగలిగిన వాగ్దానం Chapter ఇది. 4 మరి 4వ అధ్యాయము verse 6 మరి 6వ వచనం మనం చూసినట్లయితే, and 7. మరి 6-7 వచనాలు మనం చూసినట్లయితే, Read in Telugu very loudly. మరి తెలుగులో దీన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక All of you 4వ అధ్యాయం loudly read. 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. Right. Be anxious for nothing, మరి దేనిని గురించి చింతించొద్దు అంటున్నారు ఇక్కడ. but in everything by prayer and supplication, మరి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత with thanksgiving, మరి కృతజ్ఞత పూర్వకముగా let your request be made known to మరి God. మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. Here is a promise, మరి ఇక్కడ ఒక వాగ్దానం here ఉంది. is a commandment, మరి ఇక్కడ ఒక ఆజ్ఞ కూడా ఉంది. and here is a promise. మరి ఇక్కడ ఒక వాగ్దానం చూస్తే, Verse 7, మరి 7వ వచనంలో, and the peace of God, మరి అప్పుడు దేవుని యొక్క which సమాధానము, surpasses all మరి understanding, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము will guard your hearts and mind. మరి యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి Really ఉండును. tell, do not fret. మరి నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. Very, very practical. మరి ఎంతో ప్రయోగాత్మకమైన We వచనం all ఇది. get anxious. మనం అందరం కూడా చింతిస్తూ ఉంటాము. My health, మరి నా ఆరోగ్యము, I've become sick, మరి అనారోగ్యం ఉంది అని, problem with the money, మరి లేకపోతే ధనంతో సమస్య అని, problem with the job, మరి ఉద్యోగంతో సమస్య అని, my children. మరి పిల్లలతో సమస్య అని, We all get worried. మరి అందరం కూడా చింతిస్తూ ఉంటాం అనేక God is విషయాలు. telling, మరి దేవుడు చెప్తున్నారు, we have to do all your duties, మరి నీ పనులన్నీ నువ్వు చేయాలి. but don't be fret. నువ్వు భయపడాల్సిన అవసరం Don't be లేదు. anxious. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. But in every మరి circumstance, ప్రతి పరిస్థితిలో కూడా, in every time, మరి ప్రతి సమయమందు కూడా you should make a prayer. మరి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. It's called supplication. మరి విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. Supplication is మరి విజ్ఞాపన అంటే a definite request. మరి ఖచ్చితంగా మరి విన్నపం ఇది.
and keep on doing till I receive it. మరియు పొందుకునేంత వరకు కూడా నువ్వు చేయగలిగింది ఇది. Upon request, Lord, I should get a permanent job. మరి దేవా నాకు మరి నిరంతరమైన ఉద్యోగం I నాకు should కావాలి. overcome this sin. మరి ఈ పాపాన్ని నేను అధిగమించాలి. I should overcome anger. మరి నేను కోపాన్ని అధిగమించాలి. I should overcome evil friends. మరి చెడు స్నేహాలను నేను అధిగమించాలి. I was overcome all evil thought. మరి చెడు ఆలోచనలు నేను అధిగమించాలి. What else you can request to have? మరి ఇంకా ఏ విన్నపాలు నీకు ఉన్నాయి? I should get good marks. మరి మంచి మార్కులను సాధించాలి. Right? I should get a fellowship. మరి మంచి సహవాసం నేను I ఉండాలి. should get into PhD. మరి నేను PhD చదవాలి. There are so many requests we can make it. మరి చాలా విన్నపాలు మనం చేయొచ్చు కూడా. Marry about the marriage. మరి వివాహం గురించి చేయొచ్చు. Our future. మరి భవిష్యత్తు గురించి చేయొచ్చు. Discipline. మరి క్రమశిక్షణ గురించి Lord, చేయొచ్చు. give me grace to get up in the morning మరి and దేవా ఉదయకాలం లేవడానికి నాకు సహాయం చేయండి. memorize all the points. మరి అన్ని వాగ్దానాలు నెమరు వేయడానికి. I should memorize entire Romans. మరి రోమా పత్రిక అంతా కూడా నేను నెమరు వేస్తానని. Can you pray like that? మరి ఆ విధంగా నువ్వు ప్రార్థించగలవా? People have memorized book of Romans. మరి రోమా అంతా కూడా మరి వాళ్ళు నెమరు వేశారు. Or I should give me grace to meditate day and night. ప్రభువా దివారాత్రులు ధ్యానించడానికి నాకు సహాయం I should చేయండి. have fellowship with you. మరి నీతో సహవాసం కలిగి ఉండడానికి I సహాయం should చేయండి. not get worried. మరి నేను ఎన్నడూ కూడా చింతించునని. Praying in faith మరి విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలగాలి. with thanksgiving. మరి కృతజ్ఞత పూర్వకంగా దాన్ని చేయగలగాలి. And praises. మరి దేవుని స్తుతించాలి. Known to our heavenly Father. మరి పరలోకమైన తండ్రికి నువ్వు తెలియచేయాలి. God your Father. మరి దేవుడు నీకు తండ్రిగా ఉన్నారు. Daddy. మరి తండ్రి ఇక్కడ ఉన్నారు. Children, you go to daddy, mummy, go to request or not? మరి పిల్లలు మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విన్నపాలు చేస్తారు. What did you do? Jesse and Ivanka all go to mommy and daddy. Give me this, give me that. మరి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇది చేయి అది చేయి అంటాం మనం. Go to daddy. మరి తండ్రి దగ్గరికి Heavenly వెళ్ళి daddy. మరి పరలోకమైన తండ్రి Make your దగ్గరికి వెళ్ళి request known. మరి నీ యొక్క విన్నపాలు చెప్పు. Make a diary. మరి నీ ఒక These డైరీ are all my పెట్టుకుని, request. మరి ఇవన్నీ కూడా నా విన్నపాలు. And believe. మరి నేను నమ్ముతున్నాను దేవా. Because మరి ఎందువల్లంటే you are his son. మరి నీవు ఆయన కుమారుడు You కాబట్టి. are his daughter. మరి నీవు ఆయన కుమార్తెవు కాబట్టి. And God said. మరి దేవుడు చెప్పారు. Jesus himself revealed his father. మరి యేసుక్రీస్తు వారి తండ్రిని మనకు కనపరిచారు. And just now we saw from Matthew chapter 6. మరి ఇంతకు ముందే మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసాము. If God, Matthew chapter 6 verse 25. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చూస్తే You should always memorize this one. మరి ఎల్లప్పుడూ కూడా దీన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. Do not worry. మరి దేని గురించి చింతపడకుడి. Therefore I say to you, do not worry. మరి నేను మీతో చెప్పినది ఏమనగా దేని గురించి What will చింతించొద్దు. eat? మరి ఏమి తిందుమా అని. What going to drink? మరి ఏమి తాగుదుమా అని. Not about your body. లేకపోతే నీ శరీరం గురించి అయినను. What going to put on? మరి ఏమి ధరించుకుందామా అని. Not about your future. లేకపోతే నీ భవిష్యత్తు గురించి అయినా కూడా. Not about your marriage. లేకపోతే నీ వివాహం గురించి అయినా కూడా. Whatever the problem. మరి ఏ సమస్య నీకున్నా. Look at the birds. మరి ఆకాశ పక్షులు చూడు. For they neither sow nor reap. మరి అవి విత్తవు కోయవు. Yet your heavenly Father feeds them. మరి అయినా కూడా నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. If heavenly Father, God is care about this low level creature. మరి అత్యంత మరి అల్పమైన వాటి గురించి దేవుడు ఇంతగా భద్రత వహిస్తే how much more he will care for his own sons and మరి ఆయన daughters. సొంత కుమార్తె కుమారుడు గురించి ఇంకెంత జాగ్రత్త వహిస్తారు. Then what's the promise? మరి అప్పుడు ఏంటి వాగ్దానము? Peace of God మరి దేవుని యొక్క సమాధానము will guard your heart. మరి నీ హృదయానికి. That means you will have a tranquil mind. మరి నీకు ఒక చింతపడమైన మరి ఆలోచన ఉండదు. That will keep your heart. మరి నీ యొక్క హృదయాన్ని సమాధానపరుస్తుంది. Protect it. మరి అక్కడ భద్రపరుస్తుంది. And you will truly be satisfied. మరి నిజంగా నువ్వు సంతృప్తి చెందుతావు. That will in our heart, mind will be in peace. మరి అప్పుడు నీ హృదయంలో నీ యొక్క తలంపులో సమాధానం ఉంటుంది. May God really give us grace. మరి దేవుడు మనకు కృపనిచ్చును గాక. We'll close with this. మరి దీంతో మనం We ముగించుకుందాం. will see the next promise. మరి God చివరి willing, next వాగ్దానాన్ని time. మనం చూద్దాం. తర్వాత చూద్దాం. Really believe, my God, my brothers and sisters. మరి నిజంగా నువ్వు నమ్ముతున్నావా సహోదరుడు Shall we సహోదరి? close our eyes? మరి మన కళ్ళు మూసుకుందామా? Shall we really thank God? మరి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామా? Thank you, Father in heaven, పరలోకమందున తండ్రి మీ our కృతజ్ఞతలు. heavenly Daddy. మరి పరలోకమందున తండ్రిగా మీరు ఉన్నారు. Thank you for revealing మరి ఈ యొక్క ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు as ప్రభువా. God as your heavenly Father. మరి దేవుడు నీ యొక్క పరలోకపు తండ్రిగా ఉన్నారు. We pray, మరి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, help us మాకు సహాయం చేయండి. trust in every promise of మరి మీ heavenly యొక్క ప్రతి వాగ్దానాన్ని కూడా మేము నమ్మునట్లుగా that first we are your sons and daughters. మరి మొదటిగా మీ యొక్క కుమారులు కుమార్తెలుగా మేము As ఉన్నామని we receive Jesus మరి Christ, యేసుక్రీస్తు వారిని మేము స్వీకరించిన మాదిరిగా we trust
Jesus, you will give power to overcome sin. మరి యేసుక్రీస్తు వారు పాపాన్ని అధిగమించడానికి తగిన శక్తిని మాకు ఇస్తారని మేము నమ్ముతున్నాం. మేము నమ్ముతున్నాం As we ప్రభువా. meditate your words day and night, మరి నీ whatever యొక్క we do will వాక్యాన్ని prosper. నీ యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించినప్పుడు ఏది చేసినా సఫలమవుతుందని. And fourth, మరి అందుని బట్టి as you bring a request to you, మరి మా విన్నపాలు మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు thanksgiving, మరి కృతజ్ఞతగా you will answer them, bring peace into our heart. మరి మీరు వాటికి సమాధానం ఇచ్చి మాకు సమాధానం తీసుకొస్తారని Lord, హృదయాలకి. you care for us. మరి మీరు నా గురించి భద్రత In వహిస్తున్నారని Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం.